హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో బెల్లం అరిసెలు చేశానండి. అది కూడా బియ్యంని మిక్సీలో పిండి పట్టి చేశాను. రైస్ ఎంత తీసుకున్నాను, బెల్లం ఎంత తీసుకున్నానో కొలతల ప్రకారంగా మీకు చూపిస్తాను. అలాగే మిక్సీ పట్టినా కూడా పర్ఫెక్ట్గా పొంగుతూ ఎలా వచ్చాయో చూడండి. ముందుగా రైస్ని నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ 2 కిలోల రైస్ తీసుకున్నాను. అంటే 2 కిలోలు అంటే 8 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. ఇప్పుడు రైస్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఒక 12 నుండి 15 గంటలైనా నాననివ్వాలండి. లేదంటే కొంచెం టైం ఎక్కువైనా పర్వాలేదండి. 15 గంటలు అయితే ఖచ్చితంగా నానాలి. ఇలా 15 గంటలు నానిన తర్వాత మళ్ళీ 2-3 సార్లు బియ్యం కడుక్కోవాలండి. తర్వాత ఇలాగా ఏదైనా హోల్స్ గిన్నెలో వేసుకుని ఒక 20 నిమిషాలు నీరు మొత్తం దిగిపోయే వరకు అలానే వదిలేయాలి. లేదంటే ఒక 10 నిమిషాలు ఉంచి ఒక కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ గాలికి ఒక 5 నిమిషాలు ఆరబెట్టుకున్నా పర్వాలేదండి. బియ్యం మాత్రం మొత్తం ఎండిపోకూడదండి. బియ్యం తడిగా ఉండాలి, అలా అని నీరు కూడా ఉండకూడదు. ఆరిపోయిన బియ్యాన్ని మిక్సీలో వేసుకుని ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా పిండిలాగా పట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని జల్లెడలో వేసుకుని మెత్తగా జల్లించుకోవాలండి. మిగిలింది ఏమైనా ఉంటే మళ్ళీ మిక్సీలో వేసుకుని మళ్ళీ మిక్సీ పట్టేసుకోవచ్చు. పిండి జల్లించుకున్నాక ఇలాగా గట్టిగా ప్రెస్ చేసుకోవాలండి. లేదంటే పిండి ఆరిపోయిందంటే అరిసెలు వేసినప్పుడు విరిగిపోతుంది. అందుకని ఎప్పటికప్పుడు జల్లించుకున్న వెంటనే పిండిని ఇలా కిందకు నొక్కేసుకోవాలండి. పిండి మొత్తం మిక్సీ పట్టేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఆరక ముందే బెల్లం పాకం పట్టేసుకోవాలి. నేను 2 కిలోల రైస్కి 1.5 కిలో బెల్లం తీసుకున్నానండి. పర్ఫెక్ట్గా ఇలా తీసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న పిండికి ఈ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని బెల్లాన్ని కడాయిలో వేసేసుకుని బెల్లం కరగడానికి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఒకవేళ ఎక్కువగానే వేసుకున్నారంటే పాకం రావడానికి టైం పడుతుంది, కానీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదండి. కాకపోతే కొంచెం టైం పడుతుంది పాకం రావడానికి. ఇలాగా ఒక చిన్న గ్లాసు నీళ్ళు తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ బెల్లం కరగడానికి టైం పడుతుంది కదా, అందుకని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లం మొత్తం కరిగించుకోవాలండి. లేదంటే బెల్లం గడ్డలు ఉండిపోతుంది, పాకం వచ్చేస్తుంది. అందుకని సిమ్లో పెట్టుకుని కరిగించుకోవాలి. ఇలా కరిగిపోయాక నేను స్ట్రైన్ చేశానండి. బెల్లంలో ఏవైనా ఉంటాయి కదా, అందుకనే స్ట్రైన్ చేసి మళ్ళీ కడాయిలో వేసుకున్నాను. మీరు కూడా అలానే చేసుకోండి. వీడియోలు ఎంత అవుతుందని నేను అది చూపించలేదు. బెల్లం బాగా కరిగిపోయిందండి, మరుగుతుంది. ఇంకా పాకానికి రావడానికి రెడీగా ఉంది. ఇక్కడి నుంచి చూసుకుంటూ ఉండాలి. కొంచెం అటు ఇటు అయినా కానీ మొత్తం పాడైపోతుంది. అందుకని ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకుని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోవాలండి. నాకు ఇంకా పాకం రాలేదండి. చూసారు కదా, నీళ్ళల్లో వేయగానే కరుగుతుంది బెల్లం. అలాగే దగ్గరకు అవుతుంది, కానీ ఉండలాగా అవ్వట్లేదు. ఇంకా పాకానికి రావడానికి టైం పడుతుంది. కానీ దగ్గరే ఉండి పాకం వచ్చే వరకు చూసుకుంటూ ఉండాలండి. మళ్ళీ పాకం వచ్చే వరకు ఇలా చూసుకుంటూనే ఉండాలి, గ్యాప్ లేకుండా. తొందరగా వచ్చేస్తుందండి బెల్లం కరిగి మరుగుతుందంటే. ఇలా పాకం దగ్గరే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఒక్కసారి పాకం వచ్చేసి పిండి కలిపేసామంటే ఇంకా తర్వాత అంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈసారి మాత్రం పాకం వచ్చేసిందండి. ఉండలాగా అయ్యింది, దగ్గరకు అవుతుంది. అలాగే చేతిలోకి కూడా తీసుకున్నాను. ఇగోండి, ఇలా చేతిలోకి తీసుకున్నప్పుడు ఉండలాగా అయింది అంటే ఇంకా పాకం వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. మంచి టేస్ట్ ఉంటుంది, నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలాగే ఒక 1/2 కప్పు నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు చాలా టేస్టీగా ఉంటుంది. నేను పైన కూడా వేసాను, కొంచెం పాకంలో కూడా వేసుకున్నాను. కడాయిని పక్కకి దించేసుకుని పిండిని ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకటేసారి వేయకూడదు. ఉండలు లేకుండా పిండి వేసినట్టే కలిసిపోతుందండి. పిండిని మొత్తం వేసుకుని కలుపుకున్నానండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. మరి పిండి ఎక్కువ వేసుకున్నా కూడా చల్లారేసరికి గట్టిపడిపోతుంది మొత్తం చలివిడి. అందుకని నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలండి. ఇలా అంచుల దగ్గర ఉన్నది కూడా ఎండిపోకుండా నీట్గా లోపలికి లాగేసుకుంటున్నానండి. ఇదిగోండి, నాకు ఇంకా కొంచెం పిండి మిగిలింది. పాకం ఎక్కువ అవ్వకూడదు, కానీ ఇలా పిండి మిగిలిందంటే పర్వాలేదండి. ఇప్పుడు దీనిపైన 1 కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. చలివిడి పైన డ్రై అయిపోకుండా నెయ్యి వేసుకుంటున్నాను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కానీ నెయ్యి టేస్ట్ ఇంకా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లారనిద్దాము. ఇలా చల్లారిపోయిందండి. నాకు చల్లారిపోయాక అరిసెకి వస్తుందో లేదో చూసుకుంటున్నాను. ఇదిగోండి, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నానండి. అది వేడయ్యేలోపు చలివిడిలో నుంచి చిన్న చిన్న ఉండల కింద తీసుకుని ఒక ప్లాస్టిక్ కవర్ పైన ఆయిల్ రాసుకుంటూ
ఇగోండి నువ్వులు తీసుకున్నాను నేను. ఆ నువ్వుల్ని అంటించి మనకి కావాల్సిన సైజులో అరిసెల్ని ఒత్తుకోవాలండి. చూసారు కదండి ఇప్పటి వరకు ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో. ఇది కొత్త వారు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. పాకం దగ్గరే చూసుకోవాలండి. ఇప్పుడు ఇలా ఒత్తుకున్న అరిసెని ఆయిల్లో వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగిపోయి ఉండకూడదండి, ఎందుకంటే లోపల అలానే ఉంటుంది, పైన మాడిపోతుంది. అందుకని ఆయిల్ వేడైన వెంటనే వేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అరిసెల్ని వేగించుకోవాలండి. చూసారు కదా పైకి తేలింది అరిసె. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, ఎక్కడా విడిపోలేదు. బియ్యంని మిక్సీలో పట్టినా కూడా చాలా బాగా వచ్చిందండి పర్ఫెక్ట్గా. చూసారు కదా ఎలా పొంగుతుందో. రెండో వైపు కూడా తిప్పుకుంటున్నాను. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో పొంగుతూ. మిక్సీలో వేసిన పిండిలాగా అస్సలు లేనే లేదండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి. ఇలా నేను చూపించిన విధంగా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. అసలు నన్ను అడిగితే ఫస్ట్ టైం చేసినప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. అంటే ఎక్స్పర్ట్కి ఎన్నిసార్లు చేసినా బాగా వస్తాయి అనుకోండి. నేర్చుకునే వాళ్ళ గురించి చెప్తున్నాను. నేను కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా బాగా వచ్చాయండి. ఫస్ట్ టైమే కాదండి, ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేసినా కూడా చాలా బాగా వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇలా మిక్సీలో పట్టే అరిసెలు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తున్నానండి. ఎప్పుడు కూడా బయట మిల్లి దగ్గర పిండిని పట్టించి ఎప్పుడు చేయలేదండి. నేను ఎప్పుడు కావాల్సి వచ్చినా కూడా ఇలానే చేసుకుంటాను. అరిసె బాగా వేగిపోయిందండి. ఇప్పుడు దీని నుండి నూనె ఎక్కువగా పీల్చుకుంటుంది కదా, దానికోసం అరిసె ఒత్తుకునేవేమీ లేనప్పుడు నేను ఈ పద్ధతిని ఫాలో అవుతానండి. ఇలా రివర్స్లో పెట్టి మనం పప్పు మెదుపుకునేది ఉంటుంది కదండి, దాంతో ఇలా ఒత్తేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే మొత్తం దిగిపోతుందండి. చూడండి ఇలా వీడియోలో చూపించిన విధంగా నా దగ్గర ఉన్న వాటితోటే నేను ఇలా ఉపయోగించుకుంటానండి. ఆయిల్ మొత్తం దిగిపోయింది. చూసారు కదా మనకి అరిసెలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా టేస్టీగా అరిసెలు రెడీ అయిపోయినాయండి. ఇలా నేను చెప్పిన విధంగా కొలతలు తీసుకోండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అరిసెలు. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో. మిక్సీలో పట్టినా కూడా చాలా పర్ఫెక్ట్గా పొంగుతూ వచ్చాయండి అరిసెలు. మా వీడియోని ఇప్పటి వరకు మీరు చూసారంటే నచ్చిందని అనుకుంటున్నానండి. కొత్తవారు ఎవరైనా కనుక మా ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.